నేను 100% సెటిల్ అయినా, నా లైఫ్ బాగుంది, నేను పని చేయకుంటే కూడా నా ఇల్లు గడిచే మెథడాలజీస్ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు మాట్లాడు. సెటిల్ అయినా. సెటిల్మెంట్ అంటే మీనింగ్ తెలియదు ఒక్కనికి. జాబ్ మొట్టమొదటి సక్సెస్. సెటిల్ గాడెవ్వడు. 18 సంవత్సరాలు చదువుకొని 18,000 శాలరీ తెచ్చుకున్నప్పుడు నువ్వు తోపు అనుకున్నావు. ప్రతి సంవత్సరంలో ఏప్రిల్ వచ్చిందంటే తల్లిదండ్రులకు గడగడ ఫీజులు ఎట్లా కట్టాలి. ఎక్కడ సెటిల్ అయినావు నువ్వు? నేను 100% సెటిల్ అయినా, నా లైఫ్ బాగుంది, ఈ ఇయర్లో ఒక అద్భుతమైన ఫ్లాటు, ఇంకా ఫెంటాస్టిక్ లగ్జరీ కారు కొంటా. నా లైఫ్లో సెటిల్మెంట్ అక్కడికి అయిపోయింది. ఎందుకంటే నేను పని చేయకుంటే కూడా నా ఇల్లు గడిచే మెథడాలజీస్ నా దగ్గర ఉన్నాయి. నేను గ్రేట్గా సంపాదించలేదు, కానీ డీసెంట్గా నా ఇల్లు గడిచే పైసలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకున్నాయి తెలుసా? జాబ్ ఎక్కిన మరుక్షణం నేను కూడా సెటిల్ అయినా అని అనుకున్నా. కానీ 7-8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత ఏమర్థమైందో తెలుసా? భార్య, ఒక పిల్లగాడు, ఇల్లు, కారు, ఖర్చులు, ఈఎంఐ. అసలు ఇల్లు ఇంకా కొనలేదు భయ్. అప్పటికి ఇల్లు కొనలేదు, జనాలు సెటిల్ అయినామంటున్నారు. ఇల్లు కొనుక్కోవాలి, చిన్నదో పెద్దదో కారు కొనుక్కోవాలి, పిల్లలను చదివిపించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, రిటైర్మెంట్ ఫండ్ కావాలి, ఎమర్జెన్సీ ఫండ్ కావాలి హాస్పిటల్లో పడితే. అప్పుడు మాట్లాడు. సెటిల్ అయినా. సెటిల్మెంట్ అంటే మీనింగ్ తెలియదు ఒక్కనికి. నేను బెట్టు కడుతున్న సెటిల్మెంట్ అంటే కరెక్ట్ మీనింగ్ తెలుసుకోండి. ఎస్, జాబ్ మొట్టమొదటి సక్సెస్. సెటిల్ గాడెవ్వడు. స్టార్ట్ అవుతుంది జర్నీ. 22 ఏళ్ళల్లో లైఫ్ స్టార్ట్ అయింది బై, ఎండ్ కాలే. మనం ఏమంటున్నాం తెలుసా? అయిపోయా సూపరిగా అనగానే వాడేమనుకుంటుండు, నాదంతా అయిపోయిందని. మరుక్షణం పొగరు పెరుగుతుంది అందరికీ. 22 ఏళ్ళకి ఏమైపోయింది బ్రో? 45కి ఇప్పటికి ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నా నేను. 22 ఏళ్ళకి ఏమైంది? 10 లక్షల శాలరీ, ఇయర్ ప్యాకేజ్ 10 లక్షల శాలరీ వదిలేసి వచ్చినాం. ఎందుకు తెలుసా? సెటిల్ కాలే. అప్పటికి సెటిల్ కాలే అని బిజినెస్లకు దిగినప్పుడు గురువు చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంది? 4 to 5 years పట్టుకొని ఉండరా, 4 to 5 years పట్టుకొని ఉండరా. ఇది నేను చాలాసార్లు చెప్పిన, ఇంపాక్ట్లో కూడా చాలాసార్లు చెప్తే జనాలు ఏమనుకుంటారు, 4 to 5 years ఎందుకు పడుతుంది అంటాడు. 18 సంవత్సరాలు చదువుకొని 18,000 శాలరీ తెచ్చుకున్నప్పుడు నువ్వు తోపు అనుకున్నావు. 4 నుంచి 5 సంవత్సరాలు మళ్ళొక్కసారి కష్టపడమంటే లాంగ్ టర్మ్ అంటున్నావు. ఏమన్నా ఆలోచన ఉందా? బ్రెయిన్ ఉందా నీకు అసలు? 18 సంవత్సరాలు షార్ట్ టర్మా? 18 సంవత్సరాలు లాంగ్ టర్మ్. చదువుకున్నాం, ఏమొచ్చింది? 25,000 శాలరీ పర్ మంత్. 25,000 తర్వాత 50, తర్వాత 60 అట్లా పెరిగినాం. గమ్మతేంది? శాలరీ పెరుగుతుంది, ఇంట్లో మెంబర్స్ పెరుగుతున్నారు, భార్య, 2 పిల్లలు. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత కాస్ట్లీ. ప్రతి సంవత్సరంలో ఏప్రిల్ వచ్చిందంటే తల్లిదండ్రులకు గడగడ ఫీజులు ఎట్లా కట్టాలి. ఎక్కడ సెటిల్ అయినావు నువ్వు? సెటిల్మెంట్ అంటే వర్డ్ తెలుసా మనకు అసలు? మిడిల్ క్లాస్ వాళ్ళకు దేర్ ఈజ్ నో సెటిల్మెంట్ టిల్ డెత్. ఆర్ ఉంది సెటిల్మెంట్. ఏం సెటిల్మెంటు? నేను కోట్లు సంపాదించమంటలేను, 100 కోట్లు చేయి, 1000 కోట్లు, అది నీ ఇష్టం భయ్, అది నాది, నాకు అవసరం లేదు. నీ ఇల్లు సరిపడా, ఇంటికి సరిపడా మనీ, పిల్లల చదువుకు సరిపడా మనీ, హాస్పిటల్లో పడితే అయ్యే ఖర్చులు, చస్తే దహనకాండాలకు అయ్యే ఖర్చులు, అండ్ పెన్షను అండ్ ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్ నా ఇల్లు గడుస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. మళ్ళీ కరోనా వచ్చినా రాకూడదు, మళ్ళీ అట్లాంటి విపత్తు వచ్చినా నా ఇల్లు గడుస్తుంది అని అంటే నువ్వు సెటిల్ అయినవు. సెటిల్మెంట్ 25 years ఓడు సెటిల్ అయినా అని పొగరుగా రెచ్చిపోతుండు నా ముందర. ఏం సెటిల్ అయినావు నువ్వు? ఎట్లా సెటిల్మెంట్ అంటే ఏంది మీనింగ్? మళ్ళీ చెప్తున్నా నేను, జాబ్ అనేది మొట్టమొదటి సక్సెస్. సెటిల్ కాలే. అండ్ నౌ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు నాకు అవసరం లేదు. నువ్వు రాసుకో పేపర్లో, ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని కోట్లు కావాలి, ఎంత మనీ సంపాదించాలి, మనీ ఎంత రావాలి. నాకు సార్ను చూస్తే బలకథ నాకు అనిపిస్తుంది, విశ్వనాథన్ సార్ను. ఎందుకు తెలుసా? 85 years ఏజ్లో వచ్చి ఇంకా జనాలు బాగుపడాలని సెషన్ ఇస్తుండే. ఏం అవసరమా? ఇంట్లో కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏం తెలుసా ఆయనకు? నా వల్ల ఈ హాల్లో 100 మంది మారినా చాలు, వీడియో వల్ల 1,00,000 మంది మారినా, 1000 మంది ఇద్దరు మారినా చాలు అనే తపన. 85 years ఏజ్, ఎంత ఖతర్నాక్, ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎట్లా అసలు చెప్తున్నా కదా, నేను అసలు చూస్తే ఫస్ట్లో ఏజ్ 65, 70 ఏదో డౌట్ పడతా ఉండే. పక్క పర్సన్ చెప్పిండు 85 అన్న సార్ది. 85లో నేను మెట్లెక్కి స్టేజ్ ఎక్కుతానో లేదు.
కానీ కాకపోతే సార్ను చూసినాక నేను కూడా ఎక్కుతా మెట్లు 90 దాకా, నో డౌట్ ఇవారిగా. ఎందుకు సార్ అని అడిగిన ఇంతకుముందు స్టేజ్ వెనకాల మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇంత ప్యాషన్ ఏంది ఇంత ఏందంటే ఆయన చెప్పిన ఆన్సర్ తెలుసా, నాకు నచ్చిన పని చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం బాగుంది నాకు అని చెప్పిండు.